మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది అంబేద్కర్ చౌరస్తాలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, రాష్ట్ర డ్రైవింగ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన ధృవపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. ఈరోజు మన మెదక్ జిల్లాలో సమగ్ర సర్వశిక్షకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా గత 26 రోజులుగా ధర్నా చేసినటువంటి సందర్భంలో వారికి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున సంఘీభావం తెలియజేయడం జరిగింది. వారి న్యాయమైనటువంటి కోరికలు నెరవేర్చాలని, మరి వాళ్ళ డిమాండ్లను కూడా తప్పకుండా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా మెల్లమెల్లగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తూ రావడం జరిగింది. అయితే మరి అప్పుడు వీళ్ళు ఇదే రకంగా ధర్నా చేసినటువంటి సందర్భంలో అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మేము గవర్నమెంట్లోకి రాగానే ఇమీడియట్గా ఒక నెల రోజుల లోపల రెగ్యులరైజ్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ సంవత్సర కాలం 13 నెలలు అయింది. మరి ఇప్పటి వరకు కూడా వారిని రెగ్యులరైజ్ చేయకపోవడంగా వాళ్ళని చిన్న చూపు చూస్తూ అవహేళన చేస్తూ మాట్లాడడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. మమ్మల్ని మరి చేస్తామని చెప్పేసి చేయకపోవడం, మాకు కనీసం మినిమం పే స్కేల్ ఇవ్వకపోవడం, మెటర్నిటీ లీవ్స్ కూడా లేకపోవడం, మేము కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా కలెక్టర్ గారి సెలెక్షన్ ద్వారా రోస్టర్ పద్ధతిలో, మెరిట్ పద్ధతిలో, రిటర్న్ టెస్ట్ ప్రకారంగా మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మాకు ఎటువంటి ఇది